ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మనకున్న చిన్న చిన్న వేదన, శ్రమలు, శిక్ష, చిన్న చిన్న అవమానాలకి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? ఇప్పుడు ఏదో చిన్న పరిస్థితి బాగాలేదని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని హింసపరుస్తున్నారు, నిందిస్తున్నారని దేవుడు నన్ను ప్రేమిస్తలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అడగమంటున్నాడు. నీ కొరకే కదా, నీకు రావాల్సిన శిక్షే కదా, నీకు పడాల్సిన దెబ్బే కదా, నిన్ను ఉమ్ము వేయాల్సిందే కదా. నేను ఉమ్ములు నీ కొరకు నేవేయబడ్డాను. ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి మాత్రమే ఆశతో నీ స్థానాన్ని నేను అంగీకరించాను. ప్రేమతో నీ స్థానాన్ని నేను అంగీకరించాను. ప్రాణం పెట్టినంతగా ప్రేమించే దేవుడు మనకున్నాడని మనం గ్రహించుకున్న రోజున మన జీవిత విధానం వేరేలాగా ఉంటుంది.